హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో బ్లాక్అవుట్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే, పూణే సిటీలో కొంతమంది జ్యువెలరీ షాప్ లో నగలు దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ జ్యువెలరీ షాప్ లో లాకర్ ని బాంబులతో పేల్చి ఆ లాకర్ లో ఉన్న గోల్డ్ ఇంకా మనీ అంతా దొంగతనం చేసి చాలా ఫాస్ట్ గా కార్ లో బయలుదేరుతూ ఉంటారు. కట్ చేస్తే మనకి అదే పూణే సిటీలో క్రైమ్ రిపోర్టర్ అయిన లెన్నీ డిసోజా గురించి చూపించడం స్టార్ట్ చేస్తారు. ఈ లెన్నీ డిసోజా క్రైమ్ న్యూస్ కాకుండా స్టింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తూ చాలా ఫేమస్ అవుతాడు. ఈ లెన్నీ డిసోజా భార్య పేరు రోషిని డిసోజా. ఆ రోజు లెన్నీ స్నానం చేస్తూ ఉండగా కరెంట్ పోతుంది. ఆ జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసేటప్పుడు ఆ దొంగలే సిటీ అంతా పవర్ కట్ చేస్తారు. చీకట్లో రోషిని డిసోజా వంట చెడగొట్టడంతో లెన్నీని ఎగ్స్ ఇంకా బ్రెడ్ తెమ్మని బయటకు పంపిస్తుంది. మన లెన్నీ కార్ తీసుకొని బయటికి వెళ్తాడు. అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ కనిపిస్తాడు. అతను క్యాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే నేనే దిగుపెడతానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ని కార్ లో ఎక్కించుకొని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. వర్షం స్టార్ట్ అవడంతో త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి లెన్నీ అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ అవుతాడు. ఆ వర్షంలో లెన్నీ జాగ్రత్తగా వస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక వ్యాన్ వచ్చి లెన్నీ కార్ నైతే డాష్ ఇస్తుంది. లెన్నీ కార్ దిగి వెళ్లి చూడగా తనని గుద్దింది ఎవరో కాదు, ఆ రోజు జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసి డబ్బులు ఇంకా గోల్డ్ తో ఆ వ్యాన్ తో పారిపోతూ ఉంటారు. లెన్నీ ఆ వ్యాన్ లో చూడగా ఎక్కడ చూసినా గోల్డ్ ఇంకా మనీ ఉంటుంది. అప్పుడు లెన్నీకి ఆ గోల్డ్ పైన ఆశ కలుగుతుంది. ఎలాగైనా ఒక బ్యాగ్ తీసుకోవాలని చెప్పి లోపల నుంచి లాగుతూ ఉంటే ఆ బ్యాగ్ లన్నీ స్టక్ అయిపోయి ఉంటాయి. ఆ వ్యాన్ ఎంట్రన్స్ లోనే పెద్ద బాక్స్ ఉండటంతో ఆ పెద్ద బాక్స్ ని లెన్నీ తీసుకొని తన కార్ లో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ బాక్స్ లో ఉన్న గోల్డ్ ఇంకా డబ్బులతో తను ఇంకా తన వైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు కలగంటూ ఉంటాడు. తను వెళ్తూ ఉన్నప్పుడు తన వైఫ్ కాల్ చేయడంతో ఫోన్ వైపు చూస్తాడు. ఈలోగా ముందు వెళ్తున్న ఒక మనిషిని లెన్నీ తన కార్ తో గుద్దేస్తాడు. కిందకి దిగి చూడగా అతను చాలా గాయాలతో కింద పడిపోయి ఉంటాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ లెన్నీని తిడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక తాగుబోతు వచ్చి లెన్నీని పోలీసులకి పట్టిస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఏమొద్దు, మనమే హాస్పిటల్ తీసుకువెళ్దాము అని చెప్పి అతన్ని కారులో కూర్చోపెట్టుకొని తన వెంట ఆ తాగుబోతుని కూడా తీసుకుని వెళ్తాడు. కానీ దారిలో ఆ తాగుబోతు అతను ఎప్పుడో చనిపోయాడని లెన్నీకి చెప్తాడు. దాంతో లెన్నీ కూడా భయపడతాడు. ఈ విషయం తెలిస్తే పోలీసులు వదలరని తనని ఎలాగైనా బూడ్చిపెడదామని లెన్నీ ఆ తాగుబోతుని హెల్ప్ అడుగుతాడు. అప్పుడు ఆ తాగుబోతు లెన్నీని ₹1,00,000 డబ్బులు అడిగి ఇంకా తనకి మందు కూడా కొనిచ్చాలని డిమాండ్ చేస్తాడు. లేదంటే పోలీసులకు చెప్తానని బెదిరించడంతో లెన్నీ ఒప్పుకుంటాడు. అనుకున్న విధంగానే లెన్నీ ఇంకా తాగుబోతూ దగ్గరలో ఉన్న శ్మశానంకి వెళ్లి ఆ శవాన్ని బూడ్చిపెట్టడానికి తవ్వుతూ ఉంటారు. అప్పుడు సడన్ గా అక్కడ ఒక ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు ఈ టిక్ టాక్ ఇద్దరు అదే రోజు పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయి ఉంటారు. వీళ్ళిద్దరు చిల్లర దొంగలు. ఇదంతా చూసి పోలీసులకి చెప్పేస్తామని వీళ్ళు కూడా లెన్నీని భయపెడతారు. ఈడమ్మ జీవితం కనిపించిన ప్రతియోడు నన్ను బ్లాక్మెయిల్ చేయడమే అని చెప్పి మీకు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళిద్దరిని కూడా లెన్నీ మేనేజ్ చేస్తాడు. ఆ శవాన్ని తవ్విన గుంతలో పెడదామని తీస్తూ ఉండగా అతను సడన్ గా స్పృహలోకి వస్తాడు. దాన్ని చూసి వీళ్ళందరూ దెయ్యం అనుకొని వీళ్ళందరూ కారులో భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. టిక్ టాక్ కి లెన్నీ ఎవరో గుర్తొస్తాడు. ఆ రోజు మార్నింగ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినప్పుడు లెన్నీ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటాడు. లెన్నీ బ్యాగ్ లోని కెమెరా వీళ్ళిద్దరే దొంగలించి అమ్మేసి కూడా ఉంటారు. తన కెమెరా పోయిందని లెన్నీకి ఇంకా తెలియదు. సడన్ గా లెన్నీకి తన ఆఫీస్ నుంచి వాళ్ళ బాస్ కాల్ చేస్తాడు. హాస్పిటల్లో ధర్నా జరుగుతుందని నువ్వు వెళ్లి కవర్ చేయమని లెన్నీకి అయితే ఆర్డర్ చేస్తాడు. ఇంకా లెన్నీ నువ్వు చెప్పలేక ఓకే చెప్తాడు. హాస్పిటల్ కి వెళ్లి చూడగా అక్కడ ధర్నా చేసేది ఎక్స్ ఎమ్మెల్యే అనితా నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన లెన్నీ స్టింగ్ ఆపరేషన్ చేస్తాడు. ఆ ఆపరేషన్ లో అనితా నాయక్ చేసే ఇల్లీగల్ డీలింగ్స్ అంతా బయటపడడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అనితా నాయక్ మన లెన్నీని చూడంగానే అప్పుడు దాకా ధైర్యంగా మాట్లాడిన అనితా నాయక్ మన లెన్నీని చూడగానే తడబడుతూ మాట్లాడుతుంది. లెన్నీ అది షూట్ చేద్దామని తన బ్యాగ్ లో కెమెరా చూడగా అందులో కెమెరా ఉండదు. లెన్నీ తన కెమెరా పోయిందని ఎత్తుక్కుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న టిక్ టాక్ బ్రదర్స్ మన లెన్నీ పడే బాధలు చూసి ఆమె ఆ కెమెరా దొంగతనం చేశామని నిజం చెప్పేస్తారు. లెన్నీ వాళ్ళ మీద కోప్పడే ఓపిక లేక తన కెమెరా కావాలని అడగ్గా అది అమ్మిన చోటికి లెన్నీని తీసుకుని వెళ్తారు. ఆ షాప్ అతను లెన్నీ దగ్గర ₹10,000 తీసుకొని ఆ కెమెరా ఇస్తాడు. కానీ ఆ కెమెరాలో మెమరీ కార్డ్ అయితే ఉండదు. ₹10,000 తీసుకొని కూడా తనని మోసం చేసినందుకు ఆ కెమెరా మీద ముసలోడనకాల లెన్నీ పరిగిస్తూ వెళ్తాడు. కానీ అప్పటికి వెళ్ళిపోవడంతో ఈ రోజు నా టైం బాగలేదురా బాబు అని చెప్పి రోడ్డు మీద
మీద పడి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే వీళ్ళకి శృతి మెహ్రా అనే అమ్మాయి కలుస్తుంది. తన కార్ పాడైందని తనని ఒక చోట డ్రాప్ చేయమని వీళ్ళని రిక్వెస్ట్ చేసి కార్ ఎక్కుతుంది. కొంచెం దూరం వెళ్ళాక తాగుబోతూ తనకి ఇప్పిస్తానన్న మందు ఇంకా ఇప్పించలేదని గొడవ చేస్తాడు. దాంతో మన లెన్నీ అక్కడున్న ఒక వైన్ షాప్ చూపించి అది మూసేసింది చూడండి అని, మనం ఇప్పుడు ఏం చేయలేమని పక్కనే టాయిలెట్ కి వెళ్తాడు. ఈలోగా తాగుబోతూ ఇంకా టిక్ టాక్ బ్రదర్స్ ముగ్గురు కలిసి అక్కడున్న వైన్ షాప్ తాళాలు పగలకొట్టి లోపలున్న మందు తాగుతూ ఆ మందుతోనే స్నానం చేస్తూ ఉంటారు. ఈలోగా పోలీసులకి అలర్ట్ తెలిపి ఉంటుంది. పోలీసులు ఈ షాప్ లో దొంగతనం జరిగిందని చాలా వేగంగా వస్తూ ఉంటారు. మన లెన్నీ ఇదంతా చూసి వాళ్ళ ముగ్గురిని అతి కష్టం మీద కార్ ఎక్కించి వెళ్తూ ఉండగా పోలీసులు లెన్నీ కార్ అయితే చూసేస్తారు. లెన్నీ ఎంత ఫాస్ట్ వెళ్తున్నా పోలీసులు చేస్తూ వస్తూ ఉంటారు. అప్పుడు సడన్ గా లెన్నీ పక్కన కూర్చున్న తాగుబోతూ తన పాకెట్ లో నుంచి గన్ తీసి పోలీసులపై ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ తాగుబోతు దగ్గర గన్ చూసి లెన్నీ ఇంకా మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడు అక్కడున్న శృతి మెహ్రా ఈ తాగుబోతుని బాగా చూసి అతను ఎవరో గుర్తుపడుతుంది. ఇలా పోలీసులు చేస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర పోలీసులు వెహికల్ కి అడ్డంగా 2 వాటర్ డ్రమ్స్ ని ఒకతను అడ్డంగా పెట్టి పోలీసులను డైవర్ట్ చేసేస్తాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎందుకు లెన్నీకి సహాయం చేశాడో మనకి మళ్ళీ తెలుస్తుంది. కట్ చేస్తే వీళ్ళందరూ ఒక దగ్గర ఆగుతారు. ఆ తాగుబోతు మట్టుకు బాగా తాగేయడంతో కారులోనే నిద్రపోతూ ఉంటారు. శృతి లెన్నీ ఆ తాగుబోతు ఎవరో తనకు తెలుసని చెప్తుంది. అతను 14 ఏళ్ల క్రితం కనపడకుండా పోయిన అస్గార్ అనే పెద్ద డాన్ అని, ఇతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారని, ఇతను చాలా పెద్ద మాఫియా డాన్ అని వీళ్ళకి చెప్తుంది. అప్పుడు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూడగా ఆ తాగుబోతు నిజంగా అస్గార్ అనే డాన్ అని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలి అని లెన్నీ ఆలోచిస్తూ ఉంటే టిక్ టాక్ లో ఒక బ్రదర్ ఈ అస్గర్ కోసం పోలీసులు ఇంకా ఇక్కడున్న డాన్లు వెతుకుతూ ఉంటారని, మనము పోలీసుల కన్నా ఇక్కడున్న డాన్కే పట్టిస్తే మనకి చాలా డబ్బు ఇస్తారని లెన్నీని కూడా ఒప్పించి వీళ్ళందరినీ ఆ డాన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడున్న డాన్ పేరు ముగులన్న అస్గర్ ని చూసి టిక్ టాక్ కి భారీగానే డబ్బులు ఇస్తాడు. కార్లో ఉన్న అస్గర్ కి మెలకువ వచ్చి ముగిల్ ని చూసి బయటికి వస్తాడు. విషయం ఏమిటంటే ఈ ముగిల్ అన్న అనే డాన్ ఒకప్పుడు అస్గర్ దగ్గర రైట్ హ్యాండ్ గా ఉండేవాడు. అస్గర్ ని ఈ ముగిల్ వెన్నుపోటు పడడం వల్ల అస్గర్ ఇలా తయారై ఉంటాడు. వీళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందని తెలిసి లెన్నీ ఇంకా మిగతా వాళ్ళు షాక్ అవుతారు. ముగిల్ అన్న వాళ్ళ దగ్గర ఉన్న మనుషులందరికీ అస్గర్ ని ఇంకా వీళ్ళతో పాటు వచ్చిన వీళ్ళందరినీ చంపేయమని ఆర్డర్ చేస్తాడు. కానీ లెన్నీ ఇంకా అస్గర్ బాయ్ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తో వాళ్ళని బెదిరిస్తూ ఉండగా ఒక దగ్గర నుంచి ఒక స్నైపర్ వీళ్ళందరిపైన షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ స్నైపర్ ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో మనకి ఇంకా తెలియదు. ఈ గందరగోళంలో ముగిల్ అన్నకి లెన్నీ దొరికిపోతాడు. ముగిల్ లెన్నీని చంపడానికి షూట్ చేయగా అస్గర్ మధ్యలో రావడంతో ఆ బుల్లెట్ అస్గర్ కి తగులుతుంది. కానీ అస్గర్ పైకి లేచి మిగుల్ని చంపేస్తాడు. తన ఛాతిలో బుల్లెట్ దిగడంతో అస్గర్ లెన్నీని పిలిచి ఈ ఊరు బయట తన ఇల్లు ఉందని, ఆ ఇంటి ముందున్న చెట్టు కింద తనని తవ్వి పూడ్చిపెట్టమని లెన్నీని తన చివరి కోరిక కోరి చనిపోతాడు. లెన్నీకి అస్గర్ బాయ్ మీద తెలియకుండానే ఎఫెక్షన్ ఏర్పడి ఉంటుంది. అస్గర్ బాయ్ చనిపోవడంతో లెన్నీ చాలా బాధపడతాడు. అందరూ అస్గర్ బాయ్ చనిపోవడంతో ఏడుస్తూ ఉంటే సడన్ గా అక్కడికి ఆ స్నైపర్ వస్తాడు. ఆ స్నైపర్ ఎవరో కాదు, మిస్టర్ ఎక్స్. ఈ మిస్టర్ ఎక్స్ ఎవరంటే స్టార్టింగ్ లో మన లెన్నీ చీకట్లో వెళ్తూ ఉన్నప్పుడు తనని కార్తో గుద్ది చేస్తాడు. చనిపోయాడనుకొని అస్గర్ బాయ్ తో కలిసి పూడ్చిపెడుతున్నప్పుడు అతనికి మళ్ళీ స్పృహ వస్తుంది. అతన్ని ఆ శ్మశానంలో వదిలేసి వీళ్ళందరూ వచ్చేస్తారు. అతనే ఈ మిస్టర్ ఎక్స్. అసలు ఇంకా ఈ మిస్టర్ ఎక్స్ ఎవరంటే లెన్నీ స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్ల ఎమ్మెల్యే అయిన అనితా నాయక్ పదవి పోతుంది. అందుకని ఆమె పగ తీర్చుకోవడానికి స్నైపర్ అయిన ఈ మిస్టర్ ఎక్స్ ని హైర్ చేసుకొని లెన్నీని చంపేయమని పంపిస్తుంది. అందుకే ఇతను లెన్నీని వెతుక్కుంటూ వస్తాడు. ఈ మిస్టర్ ఎక్స్ లెన్నీని షూట్ చేయడానికి తన గన్ గురి పెడుతూ ఉన్నప్పుడు వెనకాల నుంచి ఎవరో సడన్ గా ఈ స్నైపర్ కి తన మెడపైన మత్తు ఇంజెక్షన్ ఉన్న బుల్లెట్ తగులుతుంది. దాంతో స్పృహ తప్పి పడిపోతాడు. ఇంతకీ ఆ మత్తు బుల్లెట్ ఇచ్చింది ఎవరో కాదు, డిటెక్టివ్ అయిన అరవింద్. ఈ డిటెక్టివ్ ని లెన్నీ డిసౌజా వైఫ్ రోషిని డిసౌజా హైర్ చేసుకుని ఉంటుంది. ఎందుకంటే నీ వైఫ్ రోషిని నీ నుంచి డివోర్స్ తీసుకోవాలని కోరుతుంది. నువ్వు డివోర్స్ ఇవ్వవని చెప్పి నీకు ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఎవిడెన్స్ సృష్టించమని, అందుకే నన్ను హైర్ చేసుకుందని ఆ అరవింద్ లెన్నీకి చెప్తాడు. ఇంకా నీకు తెలియని విషయం ఏంటంటే నీ బెస్ట్ ఫ్రెండ్ రవితోనే నీ వైఫ్ రోషిని అఫైర్ పెట్టుకోవుందని, నీతో డివోర్స్ తీసుకొని నీ దగ్గర నుంచి అలిమోని మనీతో రవితో సెటిల్ అయిపోవాలని చెప్పి రోషిని ప్లాన్ చేస్తుందని అరవింద్ లెన్నీకి విషయమంతా చెప్తాడు. అప్పుడు అరవింద్ వీళ్ళందరికీ ఇంకో ట్విస్ట్ ఇస్తాడు. వీళ్ళ దగ్గరున్న శృతి అరవింద్ అరేంజ్ చేసిన అమ్మాయే. శృతి వాళ్ళ దగ్గరున్న మిగుళ్ళు ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని అరవింద్ వైపు వస్తుంది. కానీ అప్పుడు అరవింద్ ఇంకా శృతి మాకు ఈ బ్యాగ్ లో ఉన్న డబ్బు చాలని వాళ్ళందరినీ గన్స్ తో బెదిరించి అరవింద్ ఇంకా శృతి లెన్నీ కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లెన్నీ మటుకం నేలపైన కుప్పకూలిపోయి రోషిని చేసిన మోసంని తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు.
యాక్చువల్ గా లెన్నీ కార్ లో పెట్రోల్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ విషయం అరవింద్ ఇంకా శృతికి తెలియదు. కార్ 1 or 2 కిలోమీటర్స్ దూరం మాత్రమే వెళ్ళుంటుందని, ఎక్కడో ఒకటి ఆగిపోయి ఉంటుందని లెన్నీ ఇంకా టిక్ టాక్ బ్రదర్స్ పరిగెత్తుకుంటూ వెళ్తారు. వీళ్ళు ఊహించినట్లే కార్ ఒక దగ్గర ఆగిపోయి ఉంటుంది. లెన్నీ ఇంకా టిక్ టాక్ బ్రదర్స్ అరవింద్ శృతితో ఫైట్ చేసి ఎలాగో ఒకటి వాళ్ళకి మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి కార్ ని నెట్టుకుంటూ లెన్నీ ఇంకా టిక్ టాక్ బ్రదర్స్ పెట్రోల్ బంక్ దాకా తీసుకుని వెళ్లి పెట్రోల్ కొట్టించి సిటీ దాటి వెళ్ళిపోతారు. ఎవరూ లేని ప్రదేశంలో ఆగి లెన్నీ జ్యువెలరీ దొంగల దగ్గర తీసుకున్న సూట్ కేస్ ని ఈ టిక్ టాక్ బ్రదర్స్ తో కలిసి పంచుకుందామని ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. కానీ అందులో నగలు డబ్బులు బదులు గన్స్ ఉంటాయి. తీసుకువచ్చిన బాక్స్ లో గన్స్ ఉండటంతో లెన్నీ చాలా డిసప్పాయింట్ అవుతాడు. మీరు ఆ ముగ్గులన్న ఇచ్చిన డబ్బుతోనే సరిపెట్టుకోండి అని ఆ డబ్బుల బ్యాగ్ టిక్ టాక్ బ్రదర్స్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. లెన్నీ అస్గర్ బాయ్ కి ఇచ్చిన మాట ప్రకారం తనని తన ఇంటి ముందు చెట్టు కింద పూడ్చి పెడదామని లెన్నీ అస్గర్ బాయ్ ని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అస్గర్ బాయ్ ని పూడ్చి పెట్టడానికి గుంత తవ్వుతూ ఉంటే అక్కడ ఒక ఇనుప పెట్టె తనకి దొరుకుతుంది. ఆ పెట్టెని ఓపెన్ చేసి చూడగా అందులో గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. ఆనందం తట్టుకోలేక లెన్నీ అస్గర్ బాయ్ ని పొగుడుతూ పెద్ద పెద్దగా అరుస్తాడు. ఇంతలో ఆ అస్గర్ బాయ్ ఇంటి పైన కొంతమంది రౌడీలు ఉంటారు. వాళ్ళందరూ ఈ గోల్డ్ బిస్కెట్స్ ని చూస్తారు. వాళ్ళందరూ పెద్ద పెద్దగా అరుస్తూ కిందకి దిగుతూ ఉంటారు. ఈలోగా లెన్నీ నన్ను క్షమించు అస్గర్ బాయ్, నేను ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి అస్గర్ బాయ్ బాడీని అక్కడే వదిలేసి లెన్నీ ఆ గోల్డ్ బిస్కెట్స్ ఉన్న బాక్స్ ని తన కార్ డిక్కీలో పెట్టుకొని చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే లెన్నీ వాళ్ళ ఇంటికి వెళ్లి డోర్ కొట్టగా వాళ్ళ వైఫ్ రోషిని డోర్ ఓపెన్ చేస్తుంది. లెన్నీని చూడగానే షాక్ అవుతుంది. వాళ్ళ ఇంట్లోనే తన బెస్ట్ ఫ్రెండ్ రవి కూడా ఉంటాడు. రవి ఇంకా లెన్నీ భార్య రోషిని ఏమీ జరగనట్టు లెన్నీ ముందు నటిస్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ లెన్నీ వీళ్ళిద్దరికి ఒక స్కెచ్ చేసి ఉంటాడు. విషయం ఏమిటంటే ఆల్రెడీ స్టింగ్ ఆపరేషన్ చేసి లెన్నీ ఒక ఎస్ఐని ఇరికిచ్చి ఉంటాడు. అదే ఎస్ఐకి లెన్నీ ఒక డీల్ చేసుకుని ఉంటాడు. తనకి ఆ జ్యువెలరీ దొంగల నుంచి దొరికిన గన్స్ ని టెర్రరిస్ట్ల వెపన్స్ గా తన వైఫ్ రోషిని ఇంకా తన ఫ్రెండ్ రవికి సంబంధించినవి అని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని లెన్నీ ఆ ఎస్ఐ తో డీల్ చేసుకుంటాడు. నేను చెప్పినట్లు చేస్తే స్టింగ్ ఆపరేషన్ తీసిన వీడియో యొక్క మెమరీ కార్డ్ ని నేను దాన్ని ముక్కలు చేస్తానని ఎస్ఐకి చెప్తాడు. లెన్నీ చెప్పిన విధంగానే ఆ ఎస్ఐ తన బెటాలియన్ తో వచ్చి రోషిని ఇంకా రవిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. తన ఇంట్లో చాలా హ్యాపీగా ఆ గోల్డ్ బిస్కెట్స్ అంతా పేర్చి వాటిపైన పడుకొని ఆ గోల్డ్ తో ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచిస్తూ హ్యాపీగా ఉంటాడు. కట్ చేస్తే అస్గర్ బాయ్ బాడీని అక్కడున్న రౌడీలు వాళ్ళ ముందు పెట్టుకొని చూస్తూ ఉండగా చనిపోయాడు అనుకున్న అస్గర్ బాయ్ సడన్ గా కళ్ళు తెరుస్తాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. ఈ స్టోరీకి సీక్వెల్ ఉండటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ స్టోరీకి సీక్వెల్ వస్తే మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.